ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. ప్రాంతీయ శాంతి పునరుద్ధరణకు చర్చలు, దౌత్యం విధానాలను అనుసరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. నాగరిక సమాజంలో హింస, తీవ్రవాదానికి స్థానం లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. వాయువ్య, ఈశాన్య భారతదేశంలో రానున్న 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఐఎండీ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 123వ సంచిక ఈ నెల 29న ప్రసారమవుతుంది. ఇక వార్తల వివరాలు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య దాడులు తీవ్రతరమవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజిష్కియాన్తో ఫోన్లో మాట్లాడారు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ప్రస్తుత పరిణామాలపై చర్చించామని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. తక్షణం ఉద్రిక్తతలను తగ్గించి ఆ ప్రాంతంలో శాంతిని పునరుద్ధరించడానికి ప్రయత్నించాలని పెజిష్కియాన్కు ఈ సందర్భంగా సూచించానని తెలిపారు. పరస్పర చర్చలు, దౌత్య విధానాలను అనుసరించి ప్రాంతీయ భద్రతను నెలకొల్పాలని సూచించారు. హోంమంత్రి అమిత్ షా ఛత్తీస్గఢ్లో 2 రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు రాయ్పూర్ చేరుకున్నారు. రాయ్పూర్లోని బంజరీ గ్రామంలో నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ విశ్వవిద్యాలయం, కేంద్రీయ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ భవనాల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ 2 జాతీయ సంస్థలను సుమారు 40 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ నాగరిక సమాజంలో హింస, తీవ్రవాదానికి స్థానం లేదని అన్నారు. నక్సలిజాన్ని నిర్మూలించాలని ప్రభుత్వం సంకల్పించిందని, త్వరలోనే దానిని నెరవేరుస్తుందని ఆయన అన్నారు. ఛత్తీస్గఢ్లో క్రిమినల్ జస్టిస్ వ్యవస్థను ఆధునికీకరించడానికి చర్యలు తీసుకున్నామని హోంమంత్రి పేర్కొంటూ, छत्तीसगढ़ में विष्णुदेव जी की सरकार और छत्तीसगढ़ के गृह मंत्री विजय जी का सबसे बड़ा उपलब्धि है तो एक रुका हुआ नक्सल विरोधी अभियान को उन्होंने द्रुत गति से चलाया और छत्तीसगढ़ को नक्सल मुक्त करने की दिशा में आगे बढ़े। और मैं जनवरी से देख रहा हूं, सरकार बनी उसके दूसरे महीने से ये दोनों ने नक्सल विरोधी अभियान को न केवल धार दी, समय समय पर इसका मार्गदर्शन भी किया, पुलिस बलों का, सुरक्षा बलों का हौसला बढ़ाया और मक्कमता के साथ ये लड़ाई को लड़ने में बहुत बड़ा योगदान दिया है। రేపు కేంద్ర హోంమంత్రి బస్తర్ డివిజన్లోని నారాయణపూర్ జిల్లాలోని అబుజ్మడ్లో గ్రామస్తులతో, నారాయణపూర్ జిల్లాలోని ఇర్క్భట్టి ప్రాంతంలో ఉన్న సరిహద్దు భద్రతా దళ శిబిరాన్ని సందర్శించి జవాన్లతోనూ మాట్లాడనున్నారు. ఇరాన్ తన దేశంలోని అణుస్థావరాలపై అమెరికా చేసిన సైనిక దాడులను తీవ్రంగా ఖండించింది. ఇది అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని పేర్కొంది. ఈ దాడులకు పర్యవసానాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని అమెరికాను హెచ్చరించింది. ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా చేపడుతున్న ఈ దాడులకు ఇరాన్ ప్రతిదాడులను ప్రారంభించింది. దుబాయ్లోని మా ఆకాశవాణి ప్రతినిధి వినోద్ కుమార్ అందించిన సమాచారం మేరకు మరిన్ని వివరాలు ఇప్పుడు విందాం. ఇజ్రాయెల్ రక్షణ స్థావరాలపై ఇరాన్ 18 బాలిస్టిక్ క్షిపణులతో దాడులు చేసింది. ఈ దాడుల్లో ఇజ్రాయెల్లోని హైఫా ప్రాంతంలో కనీసం 23 మంది తీవ్రంగా గాయపడ్డారని స్థానిక అధికారులు వెల్లడించారు. ఇక ఇజ్రాయెల్ వైమానిక దళం పశ్చిమ ఇరాన్లోని సైనిక లక్ష్యాలపై తక్షణం ప్రతీకార దాడులను ప్రారంభించింది. ఇజ్రాయెల్ భూభాగం వైపు ఇరాన్ చేస్తున్న క్షిపణి దాడులను తటస్థీకరించింది. అలాగే ఇజ్రాయెల్ దళాలు ఇరానియన్ సాయుధ దళాల సిబ్బందిపై కూడా దాడి చేసి ఉదయం ప్రారంభమైన క్షిపణి దాడులపై పూర్తి ఆధిపత్యం సాధించింది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు అదుపు తప్పే ప్రమాదం ఉన్నందున పశ్చిమాసియాలో పూర్తిస్థాయి ప్రాంతీయ యుద్ధం పెరిగే ప్రమాదం ఉండడంతో యావత్ ప్రపంచం కలవరపడుతోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగాల సంకలనంగా తీర్చిదిద్దిన వింగ్స్ టు అవర్ హోప్స్ 2వ సంచికను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు రాష్ట్రపతి భవన్లో విడుదల చేస్తారు. గత ఏడాది ఆగస్టు నుంచి ఈ సంవత్సరం జూలై వరకు చేసిన 51 ప్రసంగాలను దీనిలో పొందుపరిచారు. రాష్ట్రపతి భవన్ ద్వారా సంకలనం చేయబడిన ఈ పుస్తకం కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పబ్లికేషన్స్ డివిజన్ ద్వారా ప్రచురించబడింది. హిందీ, ఆంగ్ల భాషలతో పాటు ఈ వెర్షన్ను కూడా విడుదల చేస్తారు. కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, ఆ శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు.
నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను, newsonair.gov.in వెబ్సైట్ ను, ట్విట్టర్ లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి. రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ రేపటి నుంచి ఈ నెల 26వ తేదీ వరకు కెన్యా, మడగాస్కర్ దేశాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా కెన్యాలో రేపు టైటా టవేటా కౌంటీలో స్మారక స్తూపాన్ని ఆవిష్కరించే కార్యక్రమంలో సంజయ్ సేత్ పాల్గొంటారు. ఈ నెల 26న అంటానా నారివోలో మడగాస్కర్ 65వ స్వాతంత్ర మలగసి ఆర్మ్డ్ ఫోర్స్ ఆవిర్భావ దినోత్సవంలో ఆయన పాల్గొంటారు. సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమం అనే 3 సూత్రాలను అనుసరించి గత 11 సంవత్సరాలుగా భారత ప్రభుత్వం చేపట్టిన పలు సంస్కరణల ద్వారా దేశం అనేక రంగాల్లో పురోగతి సాధిస్తోంది. అందులో భాగంగా విద్యుత్ రంగంలో గత దశాబ్ద కాలంగా ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలతో సాధించిన విజయాలపై ఆకాశవాణి న్యూస్ అందిస్తున్న ప్రత్యేక వార్తా కథనాన్ని ఇప్పుడు విందాం. సాంప్రదాయ పునరుత్పాదక ఇంధన వనరులకు ప్రభుత్వం విధాన మద్దతునివ్వడంతో దేశీయ విద్యుత్ రంగం బలమైన వృద్ధిని సాధించింది. ప్రస్తుతం దేశీయ విద్యుత్ సామర్థ్యం 476 గిగావాట్లకు చేరుకుంది. అందులో 226 గిగావాట్లు పునరుత్పాదక శక్తి నుండే సమకూరుతోంది. దీంతో నేడు సౌరశక్తిలో భారత్ ప్రపంచంలోనే 3వ స్థానానికి చేరుకుంది. 2018 ఏప్రిల్ నాటికే దేశంలోని 100% గ్రామాలు విద్యుతీకరించబడ్డాయి. దానికి కొనసాగింపుగా పీఎం సూర్యఘర్ యోజన ద్వారా గృహాలు నూతన వెలుగులు నింపుకుంటున్నాయి. పీఎం కుసుమ్ వంటి పథకాలు రైతులకు సౌరశక్తితో కూడిన నీటిపారుదల సదుపాయాలను కల్పిస్తున్నాయి. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్, ఇంటర్నేషనల్ సోలార్ ఎలియన్స్ వంటి చర్యలతో దేశ ఇంధన అవసరాలను తీర్చడమే కాకుండా భారత్ ఇప్పుడు హరిత భవిష్యత్తుకు మార్గం సుగమం చేస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 123వ సంచిక ఈ నెల 29వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 నంబరుకు ఈ నెల 27వ తేదీ వరకు పంపించవచ్చు. లడఖ్లోని ద్రాస్లో చారిత్రాత్మక కార్గిల్ యుద్ధ స్మారక చిహ్నం వద్ద ఈరోజు సర్హద్ శౌర్యధాన్ 2025 కార్యక్రమాన్ని నిర్వహించారు. భారత ఆర్మీ, పూణేలోని సర్హద్ ఫౌండేషన్, కార్గిల్ స్థానిక పౌర పరిపాలన సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. దేశవ్యాప్తంగా 25,000 మందికి పైగా అథ్లెట్లు పాల్గొన్న ఈ మారథాన్ను మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ ఇది జమ్మూ కశ్మీర్, లదాఖ్లలో శాంతి, దేశభక్తి, పర్యాటకాన్ని ప్రోత్సహించడంలో ఒక ముఖ్యమైన అడుగుగా నిలుస్తుందన్నారు. కార్గిల్ యుద్ధ స్మారక చిహ్నం అభివృద్ధి కోసం మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున 3 కోట్ల రూపాయల నిధులను అందజేశారు. అండర్సన్ తెండూల్కర్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లాండ్తో జరుగుతున్న తొలి టెస్ట్ మొదటి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ జట్టు 465 పరుగులకు ఆలౌట్ అయింది. దీనితో తొలి ఇన్నింగ్స్లో భారత్కు 6 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో రేపటి వరకు అతి భారీ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ ఐఎండీ అంచనా వేస్తూ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 3 నుంచి 4 రోజులు వాయువ్య, ఈశాన్య భారతదేశంలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. హిమాచల్ ప్రదేశ్, లడాక్, జమ్మూ కశ్మీర్, పంజాబ్లోని కొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు మరింత విస్తరించాయని ఐఎండీ తెలిపింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రాంతీయ శాంతి పునరుద్ధరణకు చర్చలు, దౌత్యం విధానాలను అనుసరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. నాగరిక సమాజంలో హింస, తీవ్రవాదానికి స్థానం లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం 123వ సంచిక ఈ నెల 29న ప్రసారమవుతుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు.